ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో 40,000 రూపాయల లోపు ఆఫీస్ పర్పస్ కోసం అలాగే స్టూడెంట్ పర్పస్ కోసం యూజ్ అయ్యే ల్యాప్టాప్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భానుప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఈరోజు మన వీడియోలో అన్బాక్స్ అయిపోయే ల్యాప్టాప్ వచ్చేసరికి HP 15s ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసరికి నాకు దగ్గర అమెజాన్లో 36,000 రూపీస్ అయితే పడింది. ఈ ల్యాప్టాప్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్లో వచ్చేసరికి i3 11th gen ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి 8GB ర్యామ్ ఉంటుంది, అలాగే 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది. దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 15.6 ఇంచ్ డిస్ప్లే. ఈ ల్యాప్టాప్ని నాకు తెలిసిన వాళ్ళైతే పర్చేస్ చేశారు. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ని అన్బాక్స్ చేద్దాం రండి. ఫస్ట్ ఈ బాక్స్ ఓవర్ చూసుకున్నట్లయితే బాక్స్ టాప్లో వచ్చేసరికి HP బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ల్యాప్టాప్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఏ మంత్లో మ్యానుఫ్యాక్చర్ అయింది. ఈ బాక్స్ మీద దీని MRP వచ్చేసరికి 46,196 రూపీస్ అయితే ఉంది. కానీ నేను దీని అమెజాన్లో 35,500 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. అండ్ ఈ ల్యాప్టాప్ సంబంధించిన సీరియల్ నెంబర్స్ అలాగే దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే లెఫ్ట్ సైడ్ అయితే మెన్షన్ చేశారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఈ ల్యాప్టాప్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. దీంట్లో వచ్చేసరికి i3 11th gen ప్రాసెసర్ ఉంటుందని మెన్షన్ చేశారు, అలాగే 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది, అలాగే విండోస్ 10తో వస్తుంది, అలాగే దీంట్లో వచ్చేసరికి మనకి 8GB ర్యామ్తో అయితే ల్యాప్టాప్ అయితే వస్తుంది. అండ్ దీని డిస్ప్లే 15.6 ఇంచ్ IPS LED డిస్ప్లేని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఈ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీంట్లో వచ్చేసరికి మనకి MS ఆఫీస్ అయితే ఫ్రీగా వస్తుంది, దీన్ని అయితే మనం యాక్టివేట్ చేయించుకోవాలి. అండ్ దాని కింద ఇంటెల్ ఇన్సైడ్ అయితే మెన్షన్ చేశారు. అంతే, ఇప్పుడు ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్ ఓపెన్ చేయగానే దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ మనకి దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. దీని అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ ఈ బాక్స్ రైట్ సైడ్ వచ్చేసరికి దీనికి సంబంధించిన ఛార్జర్ అయితే ఇచ్చారు. దీని అయితే బయటికి తెద్దాం. ఇది వచ్చేసరికి దీని ఛార్జర్ కేబుల్, అలాగే దీని లోపల వచ్చేసరికి దీనికి సంబంధించిన అడాప్టర్. దీని అయితే ఇప్పుడు ఒకసారి అయితే పక్కన పెట్టేద్దాం. మనకి బాక్స్లో వచ్చేసరికి ఈ కంటెంట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఛార్జర్ అడాప్టర్ ఫాస్ట్ ఎంతో చూసుకుంటే మనకి దీంట్లో వచ్చేసరికి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. మనకి 40,000 రూపీస్ లోపు బెస్ట్ అని చెప్పాలి. మ్యాక్సిమం చూసినంత వరకు 40,000 రూపీస్ లోపు మ్యాక్సిమం 35 వాట్స్ కానీ లేదా 40 వాట్స్ కానీ అలా అయితే వస్తున్నాయి. కానీ దీంట్లో వచ్చేసరికి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు మనకి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి దీనికి సంబంధించిన కేబుల్. ఈ కేబుల్ని తీసుకెళ్ళి మన అడాప్టర్కి పెట్టుకుని మనం అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఇలా అడాప్టర్ లోపల పెట్టుకుని ఈ ప్లగ్ తీసుకెళ్ళి మన ప్లగ్లో పెట్టి దీన్ని అయితే ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ సంబంధించిన సీల్ బ్రేక్ చేసి ల్యాప్టాప్ని బయటికి తెద్దాం. HP సీల్ అయితే ఇచ్చారు, ఇది కట్ చేయడం ఎందుకు, పీకేయడం. ఈ ల్యాప్టాప్ చూడడానికి ఇలా అయితే కనబడుతుంది. మన టాప్ వచ్చేసరికి మనకి రఫ్ బాడీ అయితే ఇచ్చారు, గరుగ్గా అయితే ఉంది టాప్లో. అండ్ దీని కింద వెంటిలేషన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి అండ్ కింద వచ్చేసరికి మనకి చూడడానికి కొద్దిగా హార్డ్గానే ఉంది. ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీయో లేకపోతే స్టీల్ బిల్డ్ క్వాలిటీ అర్థం కావట్లేదు నాకు. కింద వచ్చేసరికి చాలా హార్డ్గా అయితే ఉంది. ఇది వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి విండోస్ 10 యాక్టివేట్ ఉందని అయితే స్టిక్కర్ అయితే మెన్షన్ చేశారు దీంట్లో. ఇక ఈ ల్యాప్టాప్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి RJ45 పోర్ట్ అయితే ఇచ్చారు, అంటే ఈథర్నెట్ పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ దాని పక్కన వచ్చేసరికి HDMI పోర్ట్ ఒకటైతే ఇచ్చారు, దాని పక్కన Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఏంటిది హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి దీనికి సంబంధించిన SD కార్డ్ పోర్ట్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి దీనికి సంబంధించిన 2 USB పోర్ట్స్, అలాగే దీనికి సంబంధించిన ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా మనకైతే ఇంకేమీ లేవు. ఇప్పుడు ల్యాప్టాప్ని అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి.
ఈ ల్యాప్టాప్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఎక్సలెంట్గా ఉందనే చెప్పొచ్చు. మనకి దీనికి సంబంధించిన స్పీకర్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఈ ల్యాప్టాప్ టాప్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మనకు బాగానే అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి పవర్ బటన్ అయితే ఇచ్చారు మనకి. అండ్ ఇది వచ్చేసరికి మనకి ట్రాక్ ప్యాడ్, అలాగే దీనికి లెఫ్ట్ రైట్ బటన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఇంటెల్ i3 కోర్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ దాని పక్కన ఇంక్లూడ్ MS ఆఫీస్ అని అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ని అయితే టర్న్ ఆన్ చేద్దాం. అసలు ల్యాప్టాప్లో ఛార్జింగ్ ఉందో లేదో అసలు చెక్ చేద్దాం ఒకసారి ఫస్ట్. ఓకే, ల్యాప్టాప్లో ఛార్జ్ అయితే ఉంది. ఇప్పుడు ఈ ల్యాప్టాప్కి అయితే ఛార్జ్ అయితే పెడతాం. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ల్యాప్టాప్ పిన్ ఏదైతే ఉందో ఇది తీసుకెళ్ళి ల్యాప్టాప్ కనెక్ట్ చేశాక మీరు ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేయండి. ల్యాప్టాప్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ ప్లగ్ని తీసుకెళ్ళి ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తాను. అంతేగాని ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేసి డైరెక్ట్గా ల్యాప్టాప్ పిన్ అనేది దీనికైతే పెట్టి నొక్కండి. మనకి ల్యాప్టాప్ అనేది మదర్ బోర్డ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి చాలా వరకు. ఈ ల్యాప్టాప్ ఛార్జ్ అవుతున్నట్టు మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్లో అయితే లైట్ అయితే వెలుగుతుంది. సెటప్కి అయితే రెడీ అయింది. ఈ సెటప్ని అయితే కంప్లీట్ చేసి మీకు మళ్ళీ హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఈ ల్యాప్టాప్ సంబంధించిన సెటప్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం ఒకసారి. ఎవట్లో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో వచ్చేసరికి 8 GB ర్యామ్ అయితే ఉంది. దాంట్లో వచ్చేసరికి 7.76 GB వచ్చేసరికి యూజబుల్. అండ్ ఈ ప్రాసెసర్ వచ్చేసరికి 3 GHz i3 11th gen ప్రాసెసర్. ఒకసారి దీని టాస్క్ మేనేజర్ చెక్ చేసుకున్నట్లయితే CPU GHz వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు రన్ అవుతున్న ఏమి రన్ అవ్వట్లేదు కాబట్టి వచ్చేసరికి 1.6 1.7 అలా అయితే రన్ అవుతుంది మనకి. అండ్ దీని ర్యామ్లో చూసుకున్నట్లయితే మనకి 2 స్లాట్లో అయితే ర్యామ్ అయితే ఫిల్ చేస్తారు. అంటే ఇది వచ్చేసరికి 8 GB ర్యామ్ కదా, ఒక స్లాట్లో 4 GB, ఇంకో స్లాట్లో 4 GB అయితే ఉంది. దీని వచ్చేసరికి మనం 16 GB వరకు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు దీంట్లో. అంటే ఒక స్లాట్లో 8 GB, ఇంకో స్లాట్లో 8 GB అలా వేసుకోవచ్చు మనం. అండ్ దీంట్లో వచ్చేసరికి ఇంటెల్ UHD ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. అండ్ దీని డిస్క్ సైజ్ వచ్చేసరికి 1 TB హార్డ్ డిస్క్, SSD అయితే లేదు దీంట్లో. మనకు కావాలనుకుంటే SSD యాడ్ చేసుకుంటే మన ఇంకా సిస్టమ్ అనేది ఇంకా స్పీడ్గా అయితే ఉంటుంది. బూటింగ్ టైం కానీ అవన్నీ అయితే మనకి ఇంకా స్పీడ్గా అయితే ఉంటుంది. మన దీంట్లో పార్టీషన్ వచ్చేసరికి సింగిల్ పార్టీషన్ అయితే ఉంది. 1 TB పార్టీషన్ వచ్చేసరికి మొత్తం ఒకే దాంట్లో అయితే ఉంది. దీని వచ్చేసరికి మీరైతే 2 పార్టీషన్ కానీ చేసుకుంటే అయితే బెస్ట్. ఒకటి వచ్చేసరికి C, ఇంకోటి వచ్చేసరికి నెక్స్ట్ ఇంకేమైనా డ్రైవర్ యాడ్ చేసుకుని దాంట్లో అయితే పెట్టుకోవచ్చు. ఈ Cలో వచ్చేసరికి కేవలం OS అలాగే సాఫ్ట్వేర్స్ వరకు యూజ్ చేసుకుంటే బెస్ట్. అండ్ ఇంకో సపరేట్ పార్టీషన్ చేసుకున్నా దాంట్లో వచ్చేసరికి మీకు సాంగ్స్ కావాలంటే సాంగ్స్, మూవీస్ కానీ మీ పర్సనల్ ఫైల్స్ కానీ ఉంటే చూసారా అవన్నీ సపరేట్ పార్టీషన్ చేసి అయితే పెట్టుకోండి. ఇలా సింగిల్ పార్టీషన్ ఉండడం మూలంగా మనకు OS దాంట్లోనే ఉంటుంది, అలాగే మన పర్సనల్ ఫైల్స్ అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి అనుకోండి మన ల్యాప్టాప్ ఉన్న కొద్ది స్లో అయితే అయిపోతుంది. సో అందుకని దీన్ని పార్టీషన్ అయితే చేసుకోండి. మీరు పార్టీషన్ ఎలా చేయాలో నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఈ డిస్క్ని పార్టీషన్ ఎలా చేయాలో మీకైతే వీడియో చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు ల్యాప్టాప్ సంబంధించిన సౌండ్ టెస్ట్ అలాగే వీడియో టెస్ట్ అయితే చేద్దాం. వీడియో క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో వచ్చేసరికి IPS LED డిస్ప్లే యూజ్ చేశారు కాబట్టి డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్గా ఉంది. సౌండ్ క్వాలిటీ కూడా స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. మనకి దీంట్లో సౌండ్ క్వాలిటీ అలాగే డిస్ప్లే కూడా అయితే ఎక్సలెంట్గా అయితే నాకైతే బాగా నచ్చాయి. దీంట్లో ఈ ల్యాప్టాప్లో మీరు MS ఆఫీస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు జస్ట్ ఏం లేదు, స్టార్ట్ బటన్ క్లిక్ చేసి మీరు జస్ట్ MS ఆఫీస్ అని టైప్ చేశారనుకోండి, మీకు అక్కడ MS ఆఫీస్ సంబంధించిన యాప్ అయితే ఉంటుంది ఆఫీస్ అని. దాన్ని క్లిక్ చేసి మీరు సైన్ ఇన్ అయిపోతే సరిపోతుంది. మీ అకౌంట్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాంట్లో సైన్ ఇన్ అయితే సరిపోతుంది. ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. మీకు ఏ యాప్స్ కావాలంటే దీంట్లో MS Word ఉంది, ఎక్సెల్ ఉంది, పవర్ పాయింట్ ఉంది, అవుట్లుక్ అని, క్లౌడ్ అని ఇవన్నీ అయితే వచ్చేస్తాయి MS ఆఫీస్ సంబంధించినవి. దాంట్లో మీరు ల్యాప్టాప్లో సైన్ ఇన్ అయిన మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లాగిన్ అయితే సరిపోతుంది. అంతే సింపుల్గా యాక్టివేట్ అయితే అయిపోతుంది MS ఆఫీస్. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ సంబంధించిన వెబ్కామ్ టెస్ట్ అయితే చేద్దాం. కెమెరా, ఈ వెబ్కామ్ క్వాలిటీ వచ్చేసరికి బాగానే ఉంది. మనకి వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి అయితే ఈ వెబ్కామ్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ క్వాలిటీ కావాలనుకుంటే మీరు వచ్చేసరికి వెబ్కామ్ అయితే పర్చేస్ చేసుకోండి. అంటే సపరేట్గా ఉంటాయి కదా వెబ్కామ్,
వాటిని అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీరు. సో ఇది ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్ సంబంధించిన అన్బాక్సింగ్, దీనికి సంబంధించిన షార్ట్ రివ్యూ. ఈ ల్యాప్టాప్ నేను ఇంకా కొన్ని రోజులు వాడి దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే మీకు అయితే సబ్మిట్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ వాణి ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.